నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళలో ఒకరు మా అమ్మ అయితే, రెండో వ్యక్తి నా స్నేహితుడు అల్లు అర్జున్ అని అంటున్నారు బన్నీ వాసు. ఆ సినిమా ప్రమోషన్ సరిగ్గా జరగడం లేదని బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీం వాళ్ళు కోరారని, కానీ తాను ఆయన్ని అడగలేదన్నారు. అయితే బన్నీనే తన ఎక్స్ లో ఈ మూవీ గురించి పోస్ట్ పెట్టారని, అలా నాకు అవసరమున్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారని అన్నారు బన్నీ వాసు. స్నేహితుడికి కష్టం వస్తే తనకు ఎలా సపోర్ట్ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి తన దృష్టిలో అల్లు అర్జున్ అని ఎమోషనల్ అయ్యారు. 20 ఏళ్ల క్రితం నేను గీతా ఆర్ట్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ రోజు బన్నీ నాకు సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ నాన్నను కూడా ఎదిరించారు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదని, తన స్నేహితుల్లో ఎవరికి అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బన్నీ సపోర్ట్ చేస్తాడు అంటూ తమ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, సినిమాలకు సంబంధించిన విషయాలను సినిమా వరకు మాత్రమే ఆలోచించగల హీరో ఆయనే అని అన్నారు. ఐ ట్రైలర్ రిలీజ్ ను పిఠాపురంలో చేయాలని అనిపించినప్పుడు ఎన్టీఆర్ కు ఈ సమాచారాన్ని అందించామని, ప్రొడ్యూసర్ కు ఉపయోగపడుతుందంటే మిగతా విషయాలేవీ పట్టించుకోవద్దు అని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. నేను మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానిని. ఈ రోజు ఆయనతో పాటు పొలిటికల్ జర్నీలో ఉంటున్నానంటే నా అదృష్టమని చెప్పాలి అంటూ బన్నీవాసు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఐ. మేం ఫ్రెండ్స్ అండి అనేది ట్యాగ్ లైన్. నయన్ సారిగా హీరోయిన్. అంజికే మణిపుత్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకి రానుంది.